వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను వచ్చేసాను వెస్ట్ గోదావరి అజ్జరంలో ఉన్నటువంటి భాస్కర్ రెడ్డి గారి బ్రాస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వచ్చేసామండి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇత్తడి యొక్క సామాన్లు అన్నీ కూడా ఇక్కడ తయారు చేస్తారనమాట. సో నా బ్యాక్గ్రౌండ్లో కూడా చూడొచ్చు, ఇవన్నీ కూడా మనకి సెక్షన్ వైజ్గా జరుగుతుంది. సో మనకి అన్ని రకాల మనకి బ్రాస్ సంబంధించిన బిందెలు కానివ్వండి, యుటెన్సిల్స్ కానివ్వండి, స్టాచ్యూస్ కానివ్వండి, ఐడల్స్ కానివ్వండి, ఇంటీరియర్ డెకరేటివ్ ఐటమ్స్ కానివ్వండి, ఆ విధంగా అన్నీ తయారవుతాయి. ప్రజెంట్ అయితే నా బ్యాక్గ్రౌండ్ అన్ని మీరు బిందెల్ సెక్షన్ చూస్తున్నారు. సో ఇదంతా కూడా మనకి ఈ బ్రాస్ ఐటమ్ సంబంధించిన మనకి మెటీరియల్ ఏదైతే బ్రాస్ ఉంటుందో, ఇత్తడి ఉంటుందో, ఆ షీట్ అనేది వీళ్ళు నీట్గా కట్ చేసుకొని మెజర్మెంట్స్ తీసుకొని ఈ విధంగా మనకి మౌల్డ్స్ చేసుకొని తయారు చేస్తారనమాట. ఆ ప్రాసెస్ అంతా కూడా నేను స్టెప్ బై స్టెప్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా తయారు చేస్తున్నారు అని చెప్పేసి. సో అడ్రస్ అన్నీ కూడా నేను క్లియర్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు డైరెక్ట్గా విజిట్ చేసి కూడా ఈ ప్రాసెస్ అనేది చూడొచ్చు. సో మనకి వీలు కుదరని వాళ్ళు నా వీడియో ద్వారా మీరు అంతా కూడా క్లియర్గా తెలుసుకోవచ్చండి ఏ విధంగా బ్రాస్ ఐటమ్స్ అనేవి తయారవుతున్నాయో. సో చూసేద్దాం. సో బిందె తయారవ్వడానికి మనకి ప్రాసెస్ లాగా ఉంటుందండి, స్టెప్ బై స్టెప్ లాగా ఉంటుందని చెప్పాను కదా. సో ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి రా మెటీరియల్ ఏదైతే షీట్ ఉంటుందో మనకి బ్రాస్ షీట్, అది కట్ చేసుకుంటారనమాట. మనకి రిక్వైర్డ్ షేప్లో కట్ చేసుకుంటారనమాట. సో ప్రజెంట్ మీరు ఏదైతే చూస్తున్నారో దీనికన్నా పెద్ద పెద్ద షీట్స్ ఉంటాయి. వీటిని ఏంటంటే స్మాల్ సైజెస్గా కట్ చేసుకొని మళ్ళీ దీన్ని కట్ చేసుకుంటారు, రిక్వైర్మెంట్ షేప్లో కట్ చేసుకుంటారు. అలా కట్ చేసుకున్న ప్రాసెస్లో కొంత వేస్టేజ్ అనేది కూడా వస్తుంది, అక్కడ చూడొచ్చు. సో బిందెని కట్ చేసుకున్నప్పుడు ఆ వేస్టేజ్ అంతా కూడా మీరు అక్కడ చూస్తున్నారు కదా, అదంతా కూడా ఈ విధంగా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ప్రాసెస్ కూడా చూద్దాము. సో ఈ విధంగా బ్రాస్ షీట్ని మెషిన్ పైన కట్ చేసుకుంటారండి. కట్ చేసుకున్నప్పుడు ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఈ కట్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనకి జాయింట్స్ చేయడానికి ఒక సొల్యూషన్ యూజ్ చేస్తారు. ఆ సొల్యూషన్ ఈ విధంగా మార్క్స్ లాగా వేసుకుంటేనే మనకి వెల్డింగ్ చేసుకోవడానికి వస్తుంది. ఆ జాయింట్స్ అనేవి ఇలా జాయిన్ చేస్తారనమాట. సో వెల్డింగ్కి ముందు ఒక లిక్విడ్ మనకి మార్క్ లాగా వేసుకుంటారని చెప్పాను కదండి, ఆ మార్క్ ఇప్పుడు వేస్తున్నారు. ఇది వేస్తేనే మనకి వెల్డింగ్ అనేది చేయడానికి వస్తుంది అనమాట. సో అది కూడా మీకు నేను చూపిస్తున్నాను, చూడండి. వెల్డింగ్ కాకముందు మనకి మెషిన్ మోల్డింగ్ అనేది చేస్తారండి. సో వాడికి సంబంధించిన మెషిన్ చూడొచ్చు లైవ్గా ఏ విధంగా మనకి మౌత్ ఆఫ్ ది పాట్ అనేది మౌల్డ్ చేస్తున్నారో. నీట్ ఫినిషింగ్ వస్తుంది దీంతో చేసినట్లయితే. సో బిందులో నేను 3 సెగ్మెంట్స్ ఉంటాయని చెప్పాను కదండి. మనకి మిడిల్ పార్ట్ ఉంటుంది, మనకి మౌత్ ఆఫ్ ది బిందు ఉంటుంది, అండ్ బేస్ కూడా ఉంటుంది. సో సపరేట్గా సెక్షన్ వైజ్గా వాటిని మౌల్డ్ చేస్తారనమాట. ప్రజెంట్ ఏంటంటే మిడిల్ పార్ట్ అనేది ఈ విధంగా మౌల్డ్ చేస్తున్నారు. దాని తర్వాత మనకి ఏంటంటే మౌత్ ఆఫ్ ది పాట్ ఏదైతే మీరు చూస్తున్నారో దాన్ని జాయిన్ చేసి దాన్ని కూడా అడ్జస్ట్ చేస్తారు. దాని తర్వాత మనకి బేస్ ఏదైతే బిందెకు కావాల్సిన బేస్ ఉంటుందో అడుగున, సో అది కూడా మనకి ఈ విధంగా మౌల్డ్ చేసుకుంటారనమాట. ఇవన్నీ మౌల్డ్ చేసుకున్న తర్వాత లాస్ట్ మనకి సెకండ్ ప్రాసెస్లో వెల్డింగ్ అనేది చేస్తారు. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే మనకి మార్క్స్ వేసుకున్న తర్వాత అంత నీట్గా మౌల్డ్ చేసుకున్న తర్వాత వెల్డింగ్ అనేది చేస్తారండి. సో అన్ని జాయింట్స్ అన్నీ కూడా 3 పార్ట్స్ని జాయిన్ చేసి ఈ విధంగా వెల్డింగ్ అనేది చేస్తారు. ఈ విధంగా బిందెలకి ఏంటంటే హోల్స్ పడకుండా మనకి లక్ అనేది పెడతారండి. సో దట్ ఏంటంటే డ్యామేజ్ కాకుండా హోల్స్ పడకుండా ఉంటాయి. ఆ ప్రాసెస్ ఇదంతా కూడా. సో ఇవన్నీ కూడా మనం తయారు చేసుకున్న తర్వాత ఏంటంటే మనకి బ్రాస్ అనేది బ్లాక్గా ఉంటుంది కదండి, కొంచెం షైనింగ్గా రావడానికి ఈ విధంగా మనకి షైన్గా ఉండడానికి ఏంటంటే దీని సల్ఫర్ అనే సొల్యూషన్ యూజ్ చేస్తారనమాట. సో అక్కడ చూడొచ్చు లైవ్గా ఏ విధంగా మనకి ఆ సొల్యూషన్ యూజ్ చేసి తలతలగా మెరిసే విధంగా చేస్తారో కూడా మీరు లైవ్గా చూడొచ్చు. నీట్గా టబ్లో మనకి వాష్ చేస్తారండి, కొంచెం నీట్గా అవ్వడానికి. వాష్ చేసిన తర్వాత మనకి ఆ సల్ఫర్ సొల్యూషన్లో నీట్గా డిప్ చేసి లోపలంతా కూడా మనకి ఆ ఫినిషింగ్ అనేది ఇస్తారనమాట. నెక్స్ట్ మళ్ళీ వాటర్ పోస్తారు. ఆ వాటర్ మనకి వేయగానే నీట్గా షైన్ అవుతుంది. సో దాని తర్వాత ఏంటంటే మళ్ళీ ఆ సొల్యూషన్తోనే బయట కూడా మనకి నీట్గా ఈ విధంగా వేస్తారు. డిఫరెన్స్ చూస్తారు మీరే ఏ విధంగా మనకి నీట్గా పోతుందో. చూడండి, వాటర్ వేయంగానే నీట్గా అయిపోతుంది. ఇందాకంతా కూడా బ్లాక్గా ఉండింది కదా, ఇప్పుడు ఇంకొక సొల్యూషన్ వేస్తున్నారండి. మనకి ఆ ఇత్తడి ఫీలింగ్ అనేది క్లియర్గా తెలుస్తుంది ఈ సొల్యూషన్ వేయడం వల్ల. సో లోపల అండ్ అలాగే బ్యాక్ సైడ్ కూడా నీట్గా వేస్తున్నారు. సో చూసారు కదా బ్లాక్గా ఉన్న బిందె ఎంత తెల్లగా అయిపోయిందో. చేసేటప్పుడు కూడా మనకి సేఫ్టీ మెజర్స్ అనేవి ఫాలో అవుతారండి. సో చూడొచ్చు అక్కడ పర్సన్ కూడా గ్లౌజెస్ వేసుకొని చేస్తున్నారు, ఎందుకంటే సొల్యూషన్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది కాబట్టి గ్లౌజెస్ వేసుకొని మనకి ఆ ఫినిషింగ్ అనేది ఇస్తున్నారు. అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. అండ్ ఇదంతా కూడా మనకి సెమీ పాలిష్డ్ అండి. నెక్స్ట్ ఫుల్ పాలిష్ ఏ విధంగా చేస్తారో కూడా ఆ ప్రాసెస్ కూడా మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇక్కడ మనకి పాలిష్ చేస్తున్నారండి. సో చూడొచ్చు మౌత్ ఆఫ్ ది పాట్కి మనకి పాలిషింగ్ చేస్తున్నారనమాట. మౌత్కి అయిపోయిన తర్వాత మనకి బాడీకి పాలిషింగ్ అనేది చేస్తున్నారు. సో దానికి సపరేట్ పర్సన్ ఉన్నారు, ఆ పర్సన్ అక్కడ మనకి పాలిషింగ్ అనేది చేస్తారన్నమాట.
సో ఫైనల్గా చూసారు కదండి, ఇలా ఉన్న బిందె ఇలా అయిపోయింది అనమాట. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. లైవ్గా మీకు అన్ని ప్రాసెస్ కూడా చూపించాను ఏ విధంగా తయారవుతుందని చెప్పేసి. సో ఫైనల్ అవుట్పుట్ మనకి ఈ విధంగా ఉంటుంది. సో వ్యూవర్స్ చూసారు కదండి, బ్రాస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మనకి ఏ విధంగా పాట్స్ అనేది తయారవుతుందని క్లియర్గా ఈ బ్లాగ్లో షేర్ చేశాను. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చూడడానికి. నేను లైవ్గా విజిట్ చేశాను కాబట్టి నాకు బిందెలు ఏ విధంగా తయారవుతుందో కూడా క్లియర్గా విజన్ తెలుస్తుంది అనమాట. సో చాలా అందంగా తయారు చేస్తున్నారు. ఆ ట్రెడిషనల్ వేలో మనకి మోల్డింగ్ కానివ్వండి అన్నీ కూడా క్లియర్గా విత్ ఫినిషింగ్ వరకు కూడా మనకి నీట్గా ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా వస్తుంది. సో దీని వెనకాల కూడా చాలా ప్రాసెస్ ఉందండి, చాలా కష్టపడుతున్నారు. సో మీరు ఎవరైనా బ్రాస్కి సంబంధించిన ఐటమ్స్ పర్చేస్ చేయాలనుకుంటే ఈ విధంగా తయారీదారుల దగ్గర పర్చేస్ చేస్తే కనుక చాలా తక్కువ ధరలకే ఇస్తారండి. సో ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే కూడా విజిట్ చేయొచ్చు, ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేయొచ్చు. వీళ్ళకి సంబంధించిన నేను హోల్సేల్ స్టోర్ సంబంధించిన వీడియో కూడా చేశాను. ఆ వీడియో మీరు చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్ దానికి సంబంధించిన లింక్ ఇస్తాను. లింక్ క్లిక్ చేస్తే మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు, వాటి షాప్లో ఉన్నటువంటి కలెక్షన్స్ కూడా చూడొచ్చు విత్ ప్రైజెస్తో సహా క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ ముందు ఉంటాను. అంటిల్ దిస్ అనుష సైనింగ్ ఆఫ్, బాయ్.